अक्षरोन्मिलितं येन नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्णा। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో మనం ఈరోజు 4.8 శ్లోకాన్ని నిన్న నుంచే చదువుతున్నాము. సో వీ విల్ జస్ట్ గివ్ ఓవర్ వ్యూ, అంటే ఏంటి ఇంతవరకు మనం డిస్కస్ చేశాము. ఈ 4.8 శ్లోక, 4.7 అండ్ 4.8 ఆర్ ట్విన్ శ్లోకాస్ యాక్చువల్లీ. మరి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవంతుడు అంటాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధర్మము ఎక్కువ అవుతుందో, ధర్మానికి గ్లాని సంభవిస్తుందో, అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అంతటితో ఆగలేదు భగవంతుడు, ఇంకేం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం, నా ఫస్ట్ డ్యూటీ, నా ఫస్ట్ కర్తవ్యం ఏమిటి అంటే సాధువులని రక్షించడము, దుష్టులను శిక్షించడం సెకండరీ. అందుకే ఫస్ట్ అదే వచ్చింది శ్లోకంలో. ఫస్ట్ ఏమొచ్చింది? పరిత్రాణాయ సాధూనాం, సాధువులని రక్షిస్తాను. తర్వాత అదే ప్రాసెస్లో వాళ్ళని రక్షించే నెపముతో వినాశాయత దుష్కృతాం, దుష్కృతులని దుష్కరులని కూడా నేను సంహరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థయ. థర్డ్ ఏమిటి? ఇన్ ద ప్రాసెస్ ధర్మము స్థాపించబడుతుంది. యతో ధర్మ తతో కృష్ణ. సో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ప్రతి యుగములోనూ కూడా నేను అవతరిస్తాను అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనము చెప్పుకున్నాము. సో వీ విల్ డిస్కస్ మోర్ అబౌట్ ది ఎగ్జాంపుల్స్ నౌ. సో ఎలాగా, ఏమిటి సందర్భము అంటే, అర్జునుడు తన అవతార, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన అవతార రహస్యాన్ని వివరిస్తున్నాడు. ఎందుకు ఎందుకు వివరించాలయ్యా ఈ అవతార రహస్యము అంటే, అర్జునుడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు భగవంతుడు? నేను ఫస్ట్ సూర్యునికి వివాస్వాన్ ఇక్ష్వాకవే బ్రవీత్ అన్నాడు భగవంతుడు. ఇమం వివస్వతే ప్రోహం, భగవంతుడు అంటున్నాడు నేను ఫస్ట్ ఈ భగవద్గీత ఇది అతి రహస్యమైనటువంటి ఒక విజ్ఞానం. అందుకే ఇది జ్ఞాన సన్యాస కర్మయోగ, జ్ఞాన కర్మ సన్యాస యోగ అన్నాడు. అంటే మూడు ఉన్నాయి ఇక్కడ. జ్ఞానము ద్వారా కర్మము, కర్మ ద్వారా సన్యాసం అనేటువంటిది మనకి తెలుస్తుంది. దేని నుంచి సన్యాసము? అటాచ్మెంట్ నుంచి. జ్ఞానము దేని గురించి? భగవంతుని గురించి. జ్ఞానము, కర్మం ఏం చేయాలి? వర్ణాశ్రమ ధర్మాల్ని అనుసరించాలి. భగవంతుడు చెప్పిన జ్ఞానము తీసుకొని వర్ణాశ్రమ ధర్మాల్ని అనుసరిస్తూ మనము అంటనట్టు, అంటే దాన్నే సన్యాసము అంటారనమాట. సో ఆ మూడు కూడా ఇందులో భగవంతుడు చెప్తున్నాడు. అర్జునుడి క్వశ్చన్కి ఎలాగా నేను తెలుసుకోవాలే కృష్ణ, నువ్వు సూర్యునికి చెప్పావు అంటున్నావు, సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అంటే, అప్పుడు భగవంతుడు అన్నాడు, నీకు తెలుసు కొన్ని ఈ జన్మ గురించే, కానీ నాకు ఎన్నో జన్మల గురించి తెలుసు.
అంటాడు భగవంతుడు. బహూని వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేత్త సర్వ వేద సర్వాణి నత్వం వేత్త పరంతపహ అంటున్నాడు. అంటే నీకు తెలియదయ్యా, నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే ముందు జన్మలో నువ్వు ఏం చేశావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నెక్స్ట్ జన్మలో ఏం చేస్తావు, అన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే నాకు పుట్టుక అనేటువంటిది లేదు. పుట్టుక లేదు కాబట్టి గిట్టుక లేదు. జరా వ్యాధి అనేటువంటిది అసలు క్వశ్చనే లేదు. కాబట్టి నేను మర్చిపోవడం అనేటువంటిది ఉండదు అని అందులో చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఎప్పుడెప్పుడు వస్తాను, నేను ఎప్పుడెప్పుడు అవతరిస్తున్నాను అనేటువంటిది యదా యదా హి ధర్మస్య అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. తర్వాత పరిత్రాణాయ సాధూనాం అనేటువంటి శ్లోకంలో కూడా దాన్ని పుష్టి చేస్తున్నాడనమాట ఇక్కడ. సో ధర్మం క్షీణించినప్పుడు తాను వస్తానని చెప్పి ఎందుకు అవతరిస్తాడు, పర్పస్ అనేటువంటిది 3 కారణాలు చెప్పాడు. ఏమిటయ్యా 3 కారణాలు? పరిత్రాణాయ సాధూనాం ఫస్ట్ కారణం, వినాశాయ చ దుష్కృతాం సెకండ్ కారణం, థర్డ్ ధర్మ సంస్థాపనార్థాయ. ఈ 3 కారణాలు చేయడానికి సంభవామి, నన్ను నేనే సృష్టించుకుంటాను, అవతరిస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిఈఓ ఉన్నాడు అనుకోండి. ఆ సిఈఓ ఏం చేస్తాడు? ఆఫీస్ నుంచి అతను ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఫోన్లలోనే తనకి నెక్స్ట్ బాస్, నెక్స్ట్ ఎవరు ఉన్నాడు ఆఫీస్లో, డైరెక్టరో ఎండిఓ ఎవరో ఉంటే ఫోన్లో చెప్పేస్తాడు. ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి, లేకుంటే నువ్వు మేనేజ్ చేయి. అంటే అక్కడి నుంచి ఓవరాల్ సూపర్విజన్ ఉన్నది. ఎందుకంటే కంపెనీ ఈజ్ ఓన్డ్ బై హిమ్. సో ఈ విశ్వం అనేటువంటిది ఎవరు ఓనరు? పరమాత్ముడు, శ్రీకృష్ణుడు. సో అతనికి ప్రతిసారి రావాలా అంటే అవసరం లేదు. హీ కెన్ డూ ఇట్ త్రూ హిస్ సబార్డినేట్స్. ఎంతో శక్తి. అందుకే మనం అన్నాం 6 రకాల అవతారాలు, ఆవేశాలు ఉన్నాయి భగవంతునికి. చూసాము ఇస్కాన్ డిజైట్రీలో మీకు చూపించాను. వీలైతే మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఆ అవతారాల ద్వారా భగవంతుడు ఏ అవతారమైనా తీసుకోవచ్చు. శక్తి అవతారము, పురుషావతారము, లీలావతారము, యుగావతారము, మన్వంతర అవతారము, ఇలాంటివి ఎన్నో అవతారాలు భగవంతుడు తీసుకోవచ్చు అన్నమాట. కానీ మన ఏమిటి, భక్తుల గురించి, తన భక్తుల గురించి స్వయంగా వస్తాడు. ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నది. ఏమిటి? ఇప్పుడు మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఢిల్లీ నుంచే పనులన్నీ చేయించవచ్చు. అంటే ఇట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఇట్ కెనాట్ కంపేర్ టు గాడ్స్ లీలలు. భగవంతుని లీలల గురించి వీ కెనాట్ కంపేర్ ఇట్. బట్ అర్థం చేసుకోవడానికి అంటే మనకి ఇప్పుడు ఢిల్లీ నుంచే ఆయన పనులను చేయించవచ్చు. ఎందుకు? అక్కడ నెక్స్ట్ హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఎంతోమంది పోర్ట్ఫోలియో, వాళ్ళకి ఒక మాట చెప్తే సరిపోతుంది. వాళ్ళే అన్నీ నడిపిస్తుంటారు. మరి స్టేట్స్ ఎలా కంట్రోల్ చేయాలి? చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. సో చీఫ్ మినిస్టర్స్ని అక్కడికి పిలిపించవచ్చు, ఆర్ ఫోన్ కాల్ చేసి చీఫ్ మినిస్టర్కి ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పొచ్చు. అయినప్పటికీ మరి మోదీ గారు ఎన్ని రాష్ట్రాలకి పర్యటనిస్తారు? ఎందుకు చేస్తారు? అంటే ప్రజల దగ్గరికి వెళ్తే. ఎందుకంటే మనం అందరూ కూడా మోదీ గారిని పర్సనల్గా దర్శించుకోలేము. వీడియోల్లో చూడొచ్చు, ఫోన్లో మనకి టీవీలో చూస్తున్నాము, వీడియోల్లో చూస్తున్నాము, మెసేజెస్ వస్తున్నాయి చూస్తున్నాము. కానీ పర్సనల్గా మీట్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టసాధ్యము. అదే ఆయన వచ్చాడనుకోండి, అప్పుడు కొన్ని లక్షలాది మంది కాదు, కోట్లాది మందిని ఆయన్ని దర్శించుకోవచ్చు. సేమ్ థింగ్, అంతటి కరుణతో వాళ్ళు మన ప్రజల మధ్యకి వస్తారు. ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ టెంపుల్‌లో కూడా ఉంది. లాస్ట్ టైం ఒక 1 మంత్ బ్యాక్ నేను వెళ్తే ఒక మాతాజీ కనిపించారు. మీకు అది షేర్ చేశాను కూడా ఇన్సిడెంట్. ఎందుకు? భగవంతుడు జగన్నాథ రథయాత్రలో టెంపుల్ నుంచి బయటకొచ్చేస్తాడు. అన్ని రోజులు భక్తులు టెంపుల్‌లోకి ఎళ్తారు. కానీ అప్పుడు ఏం చేస్తాడు? భగవంతుల గురించి భగవంతుడు బయటికొస్తాడు. భక్తుల గురించి భగవంతుడు బయటికొస్తాడు. అది అవ్యాజమైనటువంటి కరుణ. అందుకే ఇందులో సాధువులను రక్షించుటకు తన జస్ట్ భగవంతుని కరుణా కటాక్షం ఒక్కటే చాలు. మనం తిరుపతికి వెళ్తాము. తిరుపతికి వెళ్ళినప్పుడు మనకి ఎంతసేపు గాని దర్శనం అవుతుంది భగవంతునిది? మేబీ ఒక 5 సెకండ్స్. 5 సెకండ్స్ కూడా ఉండవు. అక్కడ తోసేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవాలని ఆ క్యూలో బేసికలీ ఆ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తాం కదా! గుడిలోకి, గర్భగుడిలోకి వెళ్ళంగానే అక్కడ పెద్ద కమోషన్ అంతవరకు బానే ఉంటుంది. అక్కడ వెళ్ళంగానే ఒకళ్ళని ఒకళ్ళు తోసుకొని పైన పడి, కింద పడి ఎన్ని వేల టికెట్లు తీసుకెళ్ళినా కూడా ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఏవైనా కూడా అంత పాపులేషన్ వలన రష్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. సో అక్కడ ఏమవుతుంది? భగవంతుని ఒక్క క్షణము మనం దర్శించుకుని వెళ్ళిపోతాం బయటికి. అదే ఉత్సవమూర్తులు, భగవంతుని ఉత్సవమూర్తులు బయటికి వచ్చి
మాడవీధుల్లో అందరికీ దర్శనమిస్తుంది. తేరుల మీద ఊరేగుతాడు భగవంతుడు, ఏనుగు మీద ఎన్నో వాహనాలు, ఏమిటి హంసవాహనము, అదే చంద్రవాహనము, సూర్యవాహనం, సో మెనీ వాహనాల మీద భగవంతుడు వస్తాడంటే భగవంతుడు భక్తులని రక్షించడానికి రక్షించడానికి కరుణతో బయటికి వస్తాడనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లార్డ్ డిసెండింగ్ ఫ్రమ్ హిజ్ అబోర్డ్. అక్కడి నుంచి వస్తాడు. అది సాక్షాత్, అందుకే సా అక్షాత్ అంటే, అక్ష అంటే కళ్ళు, సా అంటే కనపడం, స్వయంగా కళ్ళకి కనిపించేలాగా భగవంతుడు వస్తాడు. చూడంగానే అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఎలాగ మనము రెడీ అవుతారు, టౌన్స్ కానీ సిటీస్ కానీ ప్రతి ఒక్క యంత్రాంగము కూడా దే ఆర్ అలర్ట్. ఎవరిని ఏం అడుగుతారో ఎలా చూస్తారంటే ఎవ్రీబడి విల్ బీ ఇన్ దైర్ యూనిఫామ్స్, దే విల్ బీ 2 hours 3 hours ముందే వచ్చి కూర్చుని కాచుకుని ఉంటారు. అలాగా భగవంతుని సిబ్బంది కూడా, దేవతలందరూ కూడా ఫస్ట్ దే విల్ కమ్, దెన్ గాడ్ విల్ కమ్. అంటే అక్కడ రాగానే ఈ అధర్మం అనేటానికి భయం అనేటువంటిది పుడుతుందన్నమాట. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, మనం ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో ఒక ట్రాఫిక్ లైట్ లేదనుకోండి, పోలీస్ కూడా లేదు, అప్పుడు ఏమవుతుంది? దెర్ విల్ బి ఖయాస్ కదా. ఎవడు బలవంతుడిదే రాజ్యము, జిస్కి భయ జిస్కి లాఠీ ఉస్కి భయన్స్ అని హిందీలో ఉంటుంది. ఎవడు బలవంతుడో అంటే న్యాయము ధర్మం అక్కడ చూడట్లేదు, నేను ముందుకు వెళ్ళిపోవాలి, నేను క్రాస్ అవ్వాలి, నాకు కావాలి అనేటువంటిదే ఉంటుంది. అంటే అక్కడ అధర్మం ఎక్కువ అవుతుంది. అదే ఒక ట్రాఫిక్ లైట్ పెట్టారు, దానితో పాటు ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వెహికల్స్ పెట్టుకుని జీప్ పెట్టుకుని ఉన్నాడంటే ఆ లైన్ దాటడనమాట మనిషి. ఎందుకు? అక్కడ చూస్తేనే కెమెరాస్ ఉన్నాయి ఒకటి, తర్వాత ట్రాఫిక్ లైట్ ఉంది రెండు, మూడోది పోలీసులు ఉన్నారు, జీపు పట్టుకున్నారు, ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. ఇంకా భయపడి వాళ్ళు అంటే ధర్మాన్ని పాటిస్తారు. సో దాని గురించి భగవంతుడు ఎప్పుడైతే డిసెండ్ అవుతాడో ఈ అధర్మం అనేటువంటిది మాయమైపోతుంది. వెలుగు అన్నమాట, భగవంతుడు ఈజ్ లైట్, భగవంతుడు వెలుగు. అప్పుడు చీకటి అనేటువంటిది, అధర్మం అనేటువంటిది అక్కడ దానికి స్థలము, దానికి ప్లేస్ లేదు అనేటువంటిది మనము ఇందులో తెలుసుకున్నాం అన్నమాట. సో 3 ప్రధాన కారణాలు ఏమిటి? సాధురక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనం అనేటువంటిది భగవంతుడు దాని గురించి వస్తున్నాను అని అర్జునునికి చెప్తున్నాడు అనమాట. సో పదార్థాల అర్థం మనము నిన్న డిస్కస్ చేశాము. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్. భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు వారిని రక్షించడమే భగవంతుని ప్రథమ కర్తవ్యం. భగవంతుడు తన భక్తుల ఆర్తిని సహించలేడు. ఎలాగా చెప్పాం కదా, ద్రౌపదీదేవి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు వారిని రక్షించడమే భగవంతుని ప్రథమ కర్తవ్యం. పరిత్రాణాయ సాధూనాం, రక్షించడం. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం కదా. ప్రహ్లాదుడు తన తండ్రితోనే ఎన్నో శిక్షలు అనుభవించాడు. కాబట్టి తన భక్తుడు సఫర్ అవుతుంటే ఇంకా భగవంతుడు తాళలేకపోయి వచ్చేసాడనమాట. ఎందుకు? ఎక్కడైనా ఎలాగైనా రావచ్చు, కానీ తన భక్తుల్ని మాటలని సత్యము చేయడానికి, సత్యం విధాతుం భక్తులు సత్యం విధాతుం అనేటువంటిది ఒక శ్లోకం ఉంది భాగవతంలో. తవ భృత్య భాషితం, తవ భృత్య అంటే తన సేవకులు. సేవకులు ఎవరు? ప్రహ్లాదుడు అన్నాడు, ఏమిటి స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఉన్నాడయ్యా అంటాడు. కనిపించట్లేదు అంటే నాకు కనిపిస్తున్నాడు. మరి తన భక్తునికి కనిపించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా కనిపిస్తేనే నమ్మకం అనేటువంటిది వస్తుంది. అలాగే బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చాడు నరసింహునికి, ఏమని? పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, చీకటిలో కాదు, వెలుగులో కాదు, అన్నిటినీ చేయడానికి, మనిషి కాదు, మృగము కాదు, ఇలాగ ఎవరి చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదంటే బ్రహ్మదేవుడు తథాస్తుని వరం ఇచ్చినప్పుడు తన భృత్యుడైనటువంటి బ్రహ్మదేవుని మాటలని నిజం చేయడానికి నరసింహుడు, నరము ప్లస్ సింహము అంటే అది మనిషి కాదు, మృగము కాదు, సో రెండు కలిపినటువంటిది విచిత్రమైనటువంటి ఆ దేహాకారంతో వచ్చాడనమాట. సో ఎందుకు? తన పరిత్రాణాయ సాధూనాం, ఆ మాటకి కట్టుబడి, భక్తుల మాటకి కట్టుబడి భగవంతుడు వచ్చేస్తాడనమాట. తర్వాత ద్రౌపదీదేవిది నిన్న మనం అనుకున్నాం, ఎలాగా? అన్యథా శరణం నాస్తి, చేతులు పైకెత్తేసింది ఆవిడ. సో భగవంతుడే అప్పుడు ఇంకా తన కర్తవ్యం అని చెప్పేసి ఆ వస్త్రాన్ని కంటిన్యూస్గా ఇచ్చి తన మానాన్ని రక్షించాడు. అలాగే పాండవః మమ ప్రాణానాం, వాళ్ళని పాండవులు నా ప్రాణము, ఎందుకు? వాళ్ళు కూడా నన్ను ప్రాణంలాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని రక్షిస్తాడు.
గజేంద్ర మోక్షము ఇది కూడా. అంటే వై వీఆర్ డిస్కసింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే మనలో ఈ భగవంతుని తత్వము అనేటువంటిది నాటుకొని పోవాలన్నమాట. భగవంతుని ఎలాంటిది, భగవంతుని అవతారం ఎటువంటిది, భగవంతునికి జన్మ ఉన్నదా, జన్మ లేదు, భగవంతుడు ఎక్కడ ఎన్ని చోట్ల ఉన్నాడు, కానీ భక్తులని అనుగ్రహించడానికి తన లోకం నుంచి దిగి వస్తాడు, అంటే కనిపిస్తాడు మనకి భగవంతుడు. సో ఏనుగుని రక్షించాడు భగవంతుడు. అంటే ఏనుగు అనేటువంటిది ఒక జంతువు, కానీ పూర్వజన్మ స్మృతి ఉన్నది కాబట్టి భగవంతుణ్ణి శరణు కోరిందనమాట ఆ గజేంద్రుడు. ఇలాగా దుర్మార్గులు హద్దు మీరినప్పుడు వారిని అంతం చేయడానికి తన ఉగ్ర రూపాన్ని భగవంతుడు తీసుకుంటాడు. ఇది లోక కళ్యాణార్థమే జరుగుతుంది. సెకండ్ పాయింట్ అన్నమాట. పరిత్రాణాయ సాధునాం, సాధువులను రక్షించడానికి, దుష్టులని శిక్షించడానికి. ఎలాగా? రావణుడు మేధావి, యాక్చువల్లీ బ్రాహ్మణుడు వాడు, అయినప్పటికీ కూడా అతని భక్తి అంట ఎలాగా తన పేగులని తీసి వీణ వాయించాడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి. బ్రహ్మదేవుడు కనిపించకుంటే తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఎంతకీ కనిపించినప్పుడు తన శిరస్సునే ఖండించుకున్నాడు. 10 శిరస్సులని ఖండించుకుని 10వ శిరస్సు ఖండించుకునేటప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, వద్దు రావణ, ఖండించకు, నీకేమి కావాలో వరం ఇస్తానని వరం. అంటే అంతటి బ్రాహ్మణోత్తముడు తపస్సంపన్నుడు, కానీ ఆ విద్యని, ఆ తపస్సుని దేని గురించి అతను దాన్ని తన వినాశనం గురించే అవన్నీ యూజ్ చేశాడనమాట. సో అట్లాంటి వాడిని మరి సంహరించడం కోసము, లోకాన్ని ఉద్ధరించడం కోసము వినాశాయచ దుష్కృతాం, దుష్కర్మలని నివారించడానికి శ్రీరామచంద్రుడు అవతారం ఎత్తాడు. అలాగే జాతకంస వదార్థాయ భూభారణోత్తరాయ చ కౌరవానాం వినాశాయ చ పాండవానాం రక్షణాయ చ అనేటువంటిది శ్లోకం కూడా మనకి వస్తుందన్నమాట. సో కంసుడు తన తల్లిని తండ్రిని చెరసాలలో పెట్టేసి 6 మంది పిల్లలని సంహరించాడు. కాబట్టి ఆ దుష్టుడైనటువంటి కంసుని మరి దిగి రావాలా, అవసరం ఉన్నదా? భగవంతుడు అక్కడి నుంచే చేయలేడా అంటే ఎక్కడి నుంచైనా భగవంతుడు చేయగలడు. కానీ తన గురించి, తన అవతారం ఎప్పుడవుతుంది అని ఎంతోమంది ఎన్నో యుగాలుగా ప్రతీక్షిస్తున్నారన్నమాట. గోపికలు, మునులు, ఋషులు అందరూ కూడా. భూదేవి కూడా అంటున్నది, ఎప్పుడు నీ పాదము నా మీద మోపుతావో అప్పుడు నాకు ఈ దుర్మార్గులు ఇంతకాలం నన్ను వేధించారు, ఈ భూమి మీద వాళ్ళ భారాన్ని తట్టుకోలేను, నిన్ను నిందిస్తున్నారు, నేను ఆ నిందని భరించలేను, కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఈ కాలు నా భూమి మీద మోపినప్పుడు నాకు చాలా హ్యాపీ అవుతుంది కృష్ణ, రమ్మని భూదేవి యాక్చువల్గా గోరూపంలో వెళ్ళి వేడుకుంటుందన్నమాట. సో భగవంతునికి అందుకే గోబ్రాహ్మణ హితాయచ జగత్తితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనే శ్లోకం కూడా ఉన్నది మనకి. భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ జగత్హితాయ గోవిందాయ నమో నమః. భగవంతుడు బ్రాహ్మణులని, గోవులని రక్షించడానికి, సాధువులను రక్షించడానికి తన అవతారం తీసుకుంటాడు. సో వినాశాయచ దుష్కృతం, ఇక్కడ ఇంకొకటి ప్రూవ్ చేశాడు భగవంతుడు. అలాగే నరకాసురుడు భూదేవి పుత్రుడే, తన పుత్రుడే నరకాసురుడు. అయినప్పటికీ కూడా అతడు 16,100 మంది కన్యలని చెరసాలలో బంధించేశాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఎప్పుడో తపస్సంపన్నులు, శ్రీకృష్ణునే భర్త కావాలని కోరుకున్నవారు, కానీ ఎన్నో ఆ జన్మల ఆ కర్మల వలన బంధింపబడ్డారనమాట. కాబట్టి అతన్ని కూడా, నరకాసురుణ్ణి, తన మహిషి అయినటువంటి సత్యభామతో పాటు సంహరించాడు. వినాశాయత దుష్కృతాం. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, దీని గుర్తుగానే మనం ఏం జరుపుకుంటాము? దీపావళి. చీకటి అంటే భగవంతుడు వచ్చి ఆ చీకటిని పారద్రోలాడు, వెలుగు మంచి అంటే విజయాన్ని సంపాదించాడు. అలాగే ఈవెన్ రామచంద్రుడు రావణాసురుణ్ణి చంపి అయోధ్యకి వచ్చేటప్పుడు కూడా దీపావళి అనేటువంటిది జరుపుకుంటారనమాట. సో ఎప్పుడెప్పుడు భగవంతుడు వస్తాడో దెర్ ఈజ్ లైట్, డార్క్నెస్ విల్ డిసపియర్. సో తర్వాత ఏమవుతుంది? పరిత్రాణాయ సాధునం, సాధువులని రక్షించినప్పుడు, దుష్టులని శిక్షించినప్పుడు ధర్మము తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. కేవలం దుష్టులను చంపడమే కాదు, ప్రజలకు సరైన జీవన మార్గాన్ని బోధించడం అవతార లక్ష్యం. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, కరుణతో ఇవన్నీ కూడా అర్జునుని ద్వారా మనకి వినిపిస్తున్నాడు. ఇంత అంటే ఒక సద్గురువు, అందుకే యోగేశ్వరుడు జగద్గురువు శ్రీకృష్ణ. సో ఈ భగవద్గీత అనేటువంటిది ఒక మాన్యువల్ ఫార్ అవర్ లైఫ్. ఇందులో మనము ప్రతి ఒక్క శ్లోకాన్ని అనుసరించి మన జీవితాన్ని మలుచుకోవచ్చు అన్నమాట.
కాబట్టి 3 కర్తవ్యాలు. ఒకటి సాధువులు రక్షించడము, దుష్టులని శిక్షించడము, ధర్మాన్ని నిలబెట్టడము తన అవతార లక్ష్యము అని భగవంతుడు చెప్తున్నాడనమాట. అది అర్జునుడికి ధర్మ సంస్థాపనకి ఇది అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ. ఏమిటి? ఇవన్నీ చెప్తున్నాడు. 18 చాప్టర్స్లో భగవంతుడు 700 శ్లోకాల్లో భగవద్గీతని ఉపదేశించాడు. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నదో అప్పుడు నేనే భక్తులని అనుగ్రహించడానికి తిరిగి భూలోకంలో అవతరిస్తాను. ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఎలాగా ఏం అవతారాలు తీసుకుంటున్నాడు అనేటువంటిది మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే మత్స్యావతారము, కూర్మ అవతారము దేనికి? సముద్ర మథనం. మత్స్యావతారం దేనికి తీసుకుంటాడు భగవంతుడు? ప్రళయమైనప్పుడు ఋషులని భూమిని రక్షించడానికి ప్రభుజీ. మాతాజీ హరిబోల్. భూమిని రాక్షసుల బారి నుంచి రక్షించడానికి అని చెప్తారు కదా. అది వరాహ అవతారం, కరెక్ట్. మత్స్యావతారం అంటే మత్స్య అంటే ఫిష్ అవతారం ఎప్పుడు? ప్రళయం అయిపోతున్నప్పుడు. ప్రళయం అంటే ఒక యుగాన్ని నుంచి ఇంకొక యుగము ముగిసేటప్పుడు ప్రళయ కాలంలో ఔషధులని రక్షించడానికి సాధువులని, ఋషులని, సప్తర్షులని కూడా తీసుకుని అతను ఒక రాజు మనువు అనమాట. ఆ మనువుకి చెప్తాడు, నువ్వు పడవలో వీళ్ళందరినీ పెట్టుకుని వెళ్ళు, నేను వాసుకి నీ పాముగా చేసుకో, నేను ఫిష్ రూపంలో వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు. కూర్మ అవతారము, కూర్మం అంటే టార్టాయిస్, తాబేలు, కరెక్ట్. సో దేనికి అది గుర్తు? కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. సముద్ర మథనం, క్షీర సముద్రంలో భగవంతుడు అంటే ఏమవుతుంది అప్పుడు? మందర పర్వతాన్ని తీసుకొస్తారు దేవతలు. ఫస్ట్ దాన్ని మోయలేరు, తమ మీద పడేసుకుని చేతులు కాళ్ళు నొప్పిలు పెట్టి దెబ్బలు తగులుతాయి. ఎత్తలేకపోయినప్పుడు భగవంతుడే అందులోకి వెళ్ళి తనే ఎత్తుతాడు. గరుడుని తీసుకొని గరుత్మంతుణ్ణి ఆ మందర పర్వతాన్ని పైకి లేపి తర్వాత వాళ్ళకి ఇస్తాడు. అది వాళ్ళు తీసుకుని వాసుకిని తాడుగా చేసుకుంటారు, పాముని వాసుకిని. కానీ మందర పర్వతము మన సముద్రంలో పడిపోతుంది, ఇంకిపోతుంది. మళ్ళీ దాన్ని నిలబెట్టాలంటే అప్పుడు టార్టాయిస్ అంటే తాబేలు రూపంలో, కూర్మ రూపంలో తన వీపు మీద పెట్టుకుంటాడు భగవంతుడు. సో కూర్మ అవతారం. వరాహ అవతారము ఇందాక శ్రీకాంతి మాతాజీ చెప్పారు, ఎప్పుడు భూమిని చాపలాగా చుట్టి హిరణ్యాక్షుడు సముద్రంలోకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ భూదేవిని రక్షించడానికి వరాహ రూపం, ఆది వరాహ రూపం అంటారు, అది వరాహ రూపం తీసుకుంటాడు. ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ అవతారం, భక్తులని రక్షించడానికి. వామన అవతారము దేవతలని, ఇంద్రులని, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించడానికి. బలిచక్రవర్తి నుంచి అంటే పోట్లాడడమే కాదు, భగవంతుడు కావాలంటే ఈవెన్ భిక్షక రూపంలో వామన రూపుడు ఏమిటి? బ్రాహ్మణుని రూపంలో వచ్చి భిక్షాన్ని అడిగాడు. కేవలము 3 అడుగుల భూమి ఇవ్వయ్యా నాకు చాలు అని. కానీ బలి చక్రవర్తి అతన్ని సామాన్య బాలుడిగా చూశాడు. గురువు చెప్పాడు శుక్రాచార్యుడు, నువ్వు మోసపోతున్నావయ్యా అంటే బలి చక్రవర్తి అంటాడు, మోసపోయినా పర్లేదు, నారాయణుడంతటి వాడు, విష్ణుడంతటి వాడు వచ్చి నన్ను అర్థిస్తున్నాడంటే అంతకంటే మహద్భాగ్యం ఏమున్నది? మనమే యాక్చువల్గా ఎప్పుడూ అడుగుతుంటాము, కానీ మనల్ని అడగడానికి భగవంతుడే వచ్చాడంటే దానికంటే మించిన సౌభాగ్యం ఏమున్నదని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. సో దానికి ప్రీతి చెంది భగవంతుడు అతని ద్వారాన్ని కాస్తుంటాడు సుతల లోకంలో కింద. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అనేటువంటి లోకాలు కింద ఉన్నాయి. సో సుతల లోకంలో నెక్స్ట్ నువ్వేనయ్యా ఇంద్రుడు అవుతావు, ఈ జన్మలో నీకు ఇంద్ర పదవి రాదు అని చెప్పేస్తాడనమాట. సో అది పరశురాముడు దుష్ట క్షత్రియులని 21 సార్లు భూప్రదక్షిణము చేసి ఆ దుష్ట క్షత్రియులందరినీ కూడా నరుకుతాడు తన గండ్రగొడ్డలితో. అప్పుడు ధర్మము నిలబడుతుంది. రామ అవతారము ఇందాకే మనం డిస్కస్ చేశాము. రామో విగ్రహవాన్ ధర్మ. బలరాముడు కూడా ఆ కృష్ణునికి హెల్ప్ చేస్తూ ఆ యుగంలో, ద్వాపర యుగంలో చాలా ధేనుకాసురుణ్ణి మొదలైన రాక్షసుల్ని సంహరించాడు బలరాముడు. అలాగే కృష్ణావతారం ఈజ్ ద అల్టిమేట్ అనమాట. అంటే దెర్ ఇస్ నో ఎండ్, వీ కెన్ గో ఆన్ డిస్కసింగ్ అబౌట్ కృష్ణ. కర్షయతి ఇది కృష్ణ అంటే
ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్. హీ కెన్ డూ ఎనీథింగ్, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. స్వయంగా దిగి వచ్చాడు ఈ 28వ చతుర్యుగంలో. అందుకే ఇది తారుమారైంది. ఫస్ట్ ద్వాపర యుగం రావాలి, తర్వాత త్రేతాయుగం రావాలి. కానీ 28th చతుర్యుగంలో ఫస్ట్ త్రేతాయుగం వచ్చింది, తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ఎందుకు? కలియుగం అనేటువంటిది నెక్స్ట్ వస్తుంది కాబట్టి నేను కలియుగంలో మానవులకి అత్యంత అవసరమైనటువంటి భగవద్గీతని అందించాలి, నేను వాళ్ళకి నా దర్శనాన్ని ఇవ్వాలని చెప్పేసేటువంటి ఉద్దేశంతో భగవంతుడు దిగి వచ్చాడనమాట. నెక్స్ట్ కల్కి అవతారం కూడా మనకి ముందు ముందు వస్తుందన్నమాట. ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉన్నది. సో వీ షుడ్ మేబీ వెయిట్ ఫర్ దట్. సో ఈ రూపాలన్నీ ధర్మ రక్షణ కోసమే ఉద్భవించాయి అనేటువంటిది మనకి మెయిన్ దశావతారాలు. 24 అవతారాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము ఇంతకు ముందే. సో వరాహ అవతారం జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్. సో వామన అవతారం డిస్కస్ చేశాము, పరశురాముని అవతారం డిస్కస్ చేశాము, కల్కి అవతారం కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేశామన్నమాట. సో బేసికలీ వి కెన్ కంక్లూడ్ దిస్. ఏమిటయ్యా ఈ మీనింగ్, ఏమిటి అంతరార్థం ఏమిటయ్యా అంటే, బాహ్య ప్రపంచంలోనే కాదు మన హృదయంలో కూడా ఎప్పుడైతే చెడు ఆలోచనలు, అధర్మం, అందుకే ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నాము, చెవుల ద్వారా అమృతాన్ని హృదయంలో ఉన్నటువంటి భగవంతునికి అభిషేకం చేస్తున్నాం. సో ఎప్పుడైతే అక్కడ హృదయంలో భగవంతుని మీద అభిషేకం చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము ప్రతి శనివారము నార్మల్గా లేడీస్ మీరందరూ కూడా శుక్రవారం తలంటుకుంటారు, శనివారము జెంట్స్ నార్మల్గా అంటుకుంటారు. ఎందుకు తలంటుకోవడం ఎందుకు? దేహంలో ఉన్నటువంటి టాక్సిసిటీ అంతా వెళ్ళిపోవాలి. కేవలం దేహం శుద్ధి అయితే సరిపోదు, మనస్సు కూడా శుద్ధి కావాలి. సో మనస్సు, ఆత్మ ఎలా శుద్ధి అవుతుంది? ఓన్లీ బై హియరింగ్ ద నేమ్. భగవంతుని నామ రూప గుణ లీలలని మనము వినాలన్నమాట. సో దట్ ఈస్ లైక్ అభిషేకం. మన భగవంతుని, మన హృదయంలో ఉన్నటువంటి భగవంతునికి అభిషేకం చేస్తే దానివల్ల అక్కడ ఉన్నటువంటి మలినాలన్నీ కూడా వెళ్ళిపోయి మనము ఒక దివ్య మార్గం వైపు వెళ్ళవచ్చు. సో బాహ్య ప్రపంచంలోనే కాదు మన హృదయంలో కూడా ఎప్పుడైతే చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కలి యొక్క యుగంలో కలి యొక్క ఏమిటది, అతని ధర్మమే అది. కలియుగంలో పోట్లాటలు, ఆర్గ్యుమెంట్ ఏమీ లేకున్నా కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తుంటాయి, దానివల్ల మనస్తాపాలు. అప్పుడు అతను హ్యాపీ అనమాట. కానీ కృష్ణుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఈ కలి యొక్క బాధ అనేటువంటిది ఉండదు. ఎందుకు? భగవంతుడే చెప్పాడు, నేను భగవద్గీతలో అక్షర రూపంలో ఉన్నాను, భాగవతంలో అక్షర రూపంలో ఉన్నాను. కాబట్టి ఎవరు భగవద్గీత భాగవతం చదువుతారో వాళ్ళకి కలి ప్రభావం ఉండదు. అంటే వాళ్ళు దే కెన్ స్పిరిచువల్లీ అడ్వాన్స్ అనమాట. లేకుంటే మనం అసలు బుక్ పట్టను, వినాలన్నా కూడా మనకి దొరకదు. దొరికినప్పటికీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి కనెక్టివిటీ రాదు, ఏదో భగవంతుడి దయ వలన కంటిన్యూగా ఉంటుంది. లేకుంటే కరెంటు పోవడము, లేకుంటే డిస్కనెక్ట్ అవ్వడము, లేకుంటే ఏదో ఫోన్ రావడము, ఏదో అర్జెన్సీ రావడము, ఇలాగా అయిపోతుంటాయి నార్మల్గా. ఇవన్నీ లేకుండా మనం సాధన అనేటువంటిది భగవంతుడు మనకి ఇస్తున్నాడంటే అది అతని యొక్క అహైతుకి కృప. అంటే అడగకుండా, హేతుకి అంటే కారణము, అహైతుకి అంటే కారణము లేకుండా. అంటే భగవంతుడు ఏ కారణము లేకుండా మన మీద చూపిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి సహృదయము, భగవంతుని దయ వలన మనం ఇది చేయగలుగుతున్నాము. సో మనకి తెలీదు మనం ఎంతటి గొప్ప కార్యాన్ని చేస్తున్నామంటే వీఆర్ జస్ట్ బోయింగ్ ద సీడ్స్. ఇప్పుడు ఆ విత్తనాలు మనం నాటుతున్నాము, ఇది ఎప్పుడు ఫలితం అవుతుందో, ఎప్పుడు పెరుగుతుందో మనకి తెలియదు. కానీ తప్పకుండా దీని యొక్క ఫ్రూట్స్ మనం అందరూ కూడా ఎంజాయ్ చేయగలము. సో వీఆర్ స్లోలీ బట్ స్టడీలీ మార్చింగ్ టువర్డ్స్ గోలోకధామం అన్నమాట. సో భగవంతుని స్మరిస్తే ఆయన జ్ఞాన రూపంలో మనలో అవతరించి అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. డౌట్స్ అనేటువంటిది అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, వెలుగు, అదే వెలుగు అనమాట. ఆ వెలుగు రూపంలో భగవంతుడు ఇస్తాడు. సో ఇప్పటికి ఏమి అంటే మనం ప్రాక్టికల్గా కూడా చూసినప్పుడు ఏమవుతుంది, ఆశ అనేటువంటిది హోప్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత అన్యాయం జరుగుతున్నది, ఇంత లంచగొండితనం ఉన్నది, ఎక్కడైనా అక్రమం ఉన్నది, ఏంటయ్యా అనేటి ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది. భగవంతుడు మరి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే, మనం అప్పుడప్పుడు అంటాం కదా, భగవాన్ కే యహా దేర్ హై మగర్ అంధేర్ నహి, జబ్ భగవాన్ దేగా
చెప్పడు పాడుకే దేగా అనేటువంటిది ఒకటి హిందీలో ఉన్నది. అంటే భగవంతుని దగ్గర డిలే అనేది ఉంటుంది కానీ అది భగవాన్కి దేర్ హై మగర్ అంధేర్ నహి, డార్క్నెస్ అనేటువంటిది లేదు. ఎందుకు ఆయనే వెలుగు. భగవంతుడు ఇచ్చినప్పుడు రూఫ్ అంటే మన ఏమంటారు దానికి, ఉమ్, చెప్పడు పాడుకే దేగా. రూఫ్ అంటే ఏమంటారు మాతాజీ తెలుగులో? కప్పు. మన ఇంటి మీద కప్పు ఉంది కదా, ఆ కప్పుని చీల్చుకొని వచ్చేస్తుంది అనమాట అదృష్టం అనేటువంటిది. సో అలాగ మనం అంటే మన మన స్కేల్ ఎంత ఉంది? 12 ఇంచెస్ ఉంది. కానీ భగవంతునికి అదే మనం చూసాం కదా, బ్రహ్మదేవునికి ఒక రోజు అంటే ఎంత, ఎన్ని యుగాలు, ఎన్ని మహాయుగాలు చూసాము. సో మరి ఆయన కంటే ఎక్కువైన వాడు కదా భగవంతుడు. అంటే భగవంతుడి నుంచే బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. సో మరి భగవంతుని ప్రకారము ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ఆ నిరాశ నిరాశ అనేటువంటిది మనం చెందకూడదు. భగవంతుని మీద విశ్వాసం అనేటువంటిది ఉంచాలి. అందుకే అన్నాడు ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని గనక రక్షిస్తే, ఈ సింపుల్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తున్నాము, అందరూ 70, 80, 100 లోపే వెళ్ళిపోతుంది. ఈవెన్ ఫ్లైఓవర్స్ మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. కానీ ఫ్లైఓవర్ మీద ఎలా వెళ్తారు? ఇంకా వాళ్ళకి హద్దే ఉండదు ఎక్కడ, ఎందుకంటే పోలీస్ ఎవడు ఉండడు అక్కడ. కెమెరాలు ఉంటే ఉన్నాయి, ఎప్పుడో చలాన్ వస్తుంది. కానీ 40, 50, 80 లిమిట్ ఉన్నది. ఆ ధర్మాన్ని పాటించాలి. ఆ లిమిట్లో మనకి వెళితే సేఫ్గా వెళ్ళవచ్చు. ఇంకోటి ఏమిటి, టైర్ల మీద రాసుంటారు, అది ఎవరికీ తెలీదు. టైర్ మీద ఈ టైరు ఎంత ఫాస్ట్గా వెళ్ళవచ్చు, ఈ స్పీడ్ దాటకూడదని అందులో ఉంటుంది. ఎంతమందికి తెలుసు? తెలీదు. కాబట్టి తెలుసుకొని నడవాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాన్ ఎక్స్క్యూజబుల్. లాటిన్లో ఉన్నది, ఇగ్నోరెన్సియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజెత్. అంటే లా తెలియకపోవడం అనేటువంటిది తప్పు, తెలుసుకోవాలి. సో లా అనేటువంటిది ఏమిటి? ధర్మము, నేచర్. ధర్మాన్ని మనం రక్షించాలి. సో అప్పుడు మనం సేఫ్గా డెస్టినేషన్కి వెళతాము. ఎందుకు? ధర్మాన్ని మనం కాపాడుతున్నాం కాబట్టి భగవంతుడు మనల్ని, ఆ ధర్మమే భగవంతుడు కాబట్టి మనల్ని రక్షిస్తాడు అనేటువంటిది ఈ సందేహం అన్నమాట. సందేహం కాదు, సందేశము. సో 4.7, 4.8 అనేటువంటిది ట్విన్ శ్లోకాస్ అనుకున్నాం కదా. అవతారం ఎప్పుడు తీసుకుంటాడు భగవంతుడు? యదా యదా హి ధర్మస్య, ధర్మానికి గ్లాని జరిగిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అర్జున, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. తర్వాత 4.8కి ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటిది ఇక్కడ మనం చూసామన్నమాట. సో ఈ శ్లోకాన్ని రెండింటిని బై హార్ట్ చేసేసేయండి మాతాజీ. ఓకేనా? ఓకే ప్రభుజీ. హరి బోల్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ అబౌట్ దీస్ టూ శ్లోకాస్ 4.7, 4.8? భగవంతుని అవతారము ఎలాంటిది? భగవంతుడు ఏ టైంలో అయినా ఎటువంటి అవతారమైనా తీసుకోవచ్చు. భగవంతునికి జన్మ అనేటువంటిది లేదు. భగవంతునికి జ్ఞానం అనేటువంటిది అపరిమితము అనేటువంటిది ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే నెక్స్ట్ శ్లోకం ఈవెన్ అది తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు అనేటువంటిది చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో 4.9. దట్ వీ విల్ డిస్కస్ టుమారో.